హలో అండి అందరికీ. అనుకోని ప్రేమ పార్ట్ 75. అప్పారావు చూపులు మాత్రం ఎవరినో వెతుకుతున్నట్లు అటు ఇటు తిరుగుతాయి. అతని చేతిలో ఒక చిన్న బ్యాగ్ ఉంటుంది. అందులో బహుశా అతని వ్యక్తిగత వస్తువులు ఉండి ఉంటాయి. మొత్తంగా అప్పారావు చూడటానికి పెద్ద అందగాడు కాకపోయినా అతని ముఖంలో కనిపించే చిలిపితనం, సంతోషం మరియు కళ్ళల్లో మెరుస్తున్న ఆశ అతడిని ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ పెళ్లి ఇంట్లో అతడి లైఫ్లో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందని తెలియకపోయినా అతని గుండె ఏదో తెలియని ఉత్సాహంతో కొట్టుకుంటుంది. పెళ్లి ఇల్లు కదా, ఈ ఇంట్లో నా పని చాలా ఉంటుంది అని వంటగది వైపు అతడు అడుగులు వేస్తాడు. ఇంతలో అతని చూపు అనుకోకుండా వంటగదిలో పనిచేసుకుంటున్న ఒక యువతిపై పడుతుంది. ఆమె తల దించుకుని ఏదో తరుగుకుంటూ ఉంటుంది. ఆమె ముఖం పూర్తిగా కనిపించకపోయినా ఆమె పనిచేసే తీరు, ఆమెకున్న గాంభీర్యం అప్పారావు దృష్టిని ఆకర్షిస్తాయి. అబ్బా, ఎవరు ఈ అమ్మాయి? రాహుల్ గారింట్లో నేనే అందరికంటే బాగా వంట చేస్తానని అనుకున్నాను. కానీ ఈమె పని చూడు, ఎంత శ్రద్ధగా చేస్తుందో. చూడటానికి కూడా చాలా బాగుంది. మొహం అంతగా కనపడకపోయినా ఆ జుట్టు, ఆ పని చేసే తీరు ఎంత బాగున్నాయో. ఈమెను చూస్తేనే నాకు ఆకలి తీరిపోతున్నట్టుంది. ఇక్కడే ఉండి ఈ ప్రక్కనే పని చేస్తే ఎంత బాగుంటుందో అని మనసులో అనుకుంటాడు. ఆమెకు ఇంకా దగ్గరగా వెళ్ళి చూస్తాడు. ఆమె చీర కొంగు కొంచెం జారుతుంటే దాన్ని సరిచేసుకుంటూ ఆమె పనిలో నిమగ్నమై ఉంటుంది. ఆమెను చూడగానే అతని గుండెల్లో ఒక వింత అనుభూతి మొదలవుతుంది. ఎప్పుడూ లేని ఒక కొత్త ఉత్సాహం అతనిలో నిండిపోతుంది. ఈమెకి నా పేరేంటో తెలుసా? ఇప్పుడే వెళ్ళి నా పేరేంటో చెప్పాలి. తను కూడా నన్ను చూడాలి కదా. నన్ను చూసి నవ్వితే ఎంత బాగుంటుందో. నా జీవితంలో ఇలాంటి అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు. సినిమా హీరోయిన్ల కంటే అందంగా ఉంది. ఈమె కోసమైనా ఇంకా బాగా పనిచేయాలి. తనని నవ్వించాలి. తన మనసులో చోటు సంపాదించుకోవాలి. ఓహో, ఈమె పేరు ఏంటో అడగాలి. అడిగితే కోప్పడుతుందంటావా? పర్వాలేదు, కోప్పడినా పర్వాలేదు. ఆమె కోప్పడినా చాలా అందంగా ఉంటుంది. ఇలా అప్పారావు మనసులో ఆలోచనలు సుడిగుండంలా తిరుగుతూ ఉంటాయి. ఆమెను ఎలా పలకరించాలి, ఎలా మాట కలపాలి అని తెగ ఆలోచించేస్తుంటాడు. ధైర్యం చేసి ఆమె ప్రక్కకి వెళ్ళి నిలబడతాడు. అతని పెదవులపై ఒక చిలిపి నవ్వు మెరుస్తుంది. ఆమె పేరు తెలుసుకోవాలనే ఆతృత, ఆమె దృష్టిని ఆకర్షించాలనే తపన అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన చిట్టినే. చిట్టి ప్రేమలో పడిన అప్పారావుకి ఆమెతో తన ప్రేమ కథ ఇక్కడే మొదలవుతుందని బహుశా అప్పారావు ఊహించి ఉండడు. ఆమె ప్రక్కకు వెళ్ళి నిలుచున్న అప్పారావు గొంతు సవరించుకుంటూ కొంచెం మెల్లగా, ఏమండి, ఇక్కడ కొత్తగా ఉన్నారు కదా, ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదే అని మాటలు కలపటానికి ప్రయత్నిస్తాడు. చిట్టి తల ఎత్తి పైకి చూస్తుంది. ఆమెకు అప్పారావు ఎవరో తెలియదు. పనుల్లో ఉన్నప్పుడు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు ఆమెకు కోపాన్ని కలిగిస్తాయని మనందరికీ తెలిసిందేగా. ఆమె కళ్ళు కొంచెం చిరాగ్గా చిట్లించి, కొత్తగా ఉండటం ఏంటి? నేను ఇక్కడ చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మీరు ఇంట్లోకి కొత్తగా వచ్చారేమో. అయినా మీరెవరు? ఎక్కడి నుండి వచ్చారు? పని చేసుకోవటానికి వచ్చారా, లేక కబుర్లు చెప్పటానికా అంటుంది. అప్పారావుకి చిట్టి కోపాన్ని చూసి ఏమాత్రం బెదిరిపోలేదు. పైగా అతని ముఖంలో నవ్వు మరింత పెద్దదవుతుంది. అబ్బా, ఈమె కోపం కూడా
ఎంత బాగుందో, కారం కారంగా ఉంది అనుకుంటాడు. అతడు చిరునవ్వు చిందిస్తూ, అబ్బో, ఈమె కోపం కూడా అందంగా ఉంది అనుకుంటూ, నా పేరు అప్పారావు, రాహుల్ గారింట్లో వంట సహాయకుడిని, ఇక్కడ పెళ్లి పనుల్లో సహాయం చేయటానికి వచ్చాను అని తనని తాను పరిచయం చేసుకుంటాడు. అయినా మీరు ఎందుకంత కోపంగా ఉన్నారు? నా ప్రశ్న తప్పా? అంటాడు. ఓ, అలానా అని చిట్టి తన చేతిలోని కత్తిని కొంచెం పైకెత్తి కళ్ళెర్రచేసి, ఈ కత్తి ఎందుకు ఉంది అనుకుంటున్నావో? ఈ కత్తితో కూరగాయలు తరగటానికే కాకుండా ఇంకా దేనికి ఉపయోగించవచ్చు అని నీకు చెప్పనవసరం లేదు అనుకుంటాను. పని చేసుకోవటానికి వచ్చావు కాబట్టి ఇలాంటి పిచ్చి ప్రశ్నలు మానేసి మర్యాదగా వెళ్ళి మీ పని చూసుకోండి, నా పనిని చెడగొట్టకండి అంటుంది. అప్పారావు చిట్టి మాటలకు కొంచెం వెనకకు జరుగుతూ, ఓరి బాబోయ్, మీ కోపం కూడా అచ్చం గరం గరంగా కారంగా ఉందండి. అయినా నేను నా పనిని చేసుకుంటాను గాని మీ పేరు తెలియకుండా ఎలా పని చేస్తాను? మీ పేరు చెప్పండి, నాకు మీ పేరు తెలిస్తేనే పని చేయగలను అంటాడు. చిట్టి విసుగ్గా ఒక నిట్టూర్పు విడిచి, నా పేరు చిట్టి, సరిపోతుందా? ఇప్పుడు వెళ్ళు, వెళ్ళి ఇక మర్యాదగా నీ పని చూసుకో, లేకపోతే సుందరమ్మ గారికి చెప్తాను అంటుంది. అప్పారావు కళ్ళతో నవ్వుతూ, చిట్టిగారు, మీ పేరు కూడా చాలా బాగుంది, అచ్చు మీలాగే చాలా బాగుంది అంటాడు. నేను మీ ప్రక్కన ఉంటేనే నాకు పని చేయటానికి ఉత్సాహంగా ఉంటుంది. నేను పిండి కలుపుతుంటే మీరు కూరగాయలు తరగండి అంటాడు. నువ్వు పిండి కాదు, పెద్ద పులిహార కలిపేవాడిలా ఉన్నావు అని తిట్టుకుంటూ తన చేతిలో ఉన్న కత్తిని మరింత గట్టిగా పట్టుకుంటూ, ఎక్కువ మాట్లాడకు, వెళ్ళి నీ పని చూసుకో, నా ప్రక్కన ఉంటే ఈ కత్తితో అని కోపం పెంచుకుంటూ, పనిలో ఉన్నాను, దయచేసి విసిగించకు అంటుంది. అప్పారావు నవ్వుతూ కొంచెం దూరంగా జరుగుతాడు. కానీ అతని కళ్ళు మాత్రం చిట్టిపైనే ఉంటాయి. చిట్టి మాత్రం అతడిని ఒక పని దొంగలా చూస్తూ, ఇలాంటి పనివాడిని ఎప్పుడూ చూడలేదు, అసలు సిగ్గులేదా అనే మనసులో తిట్టుకుంటుంది. చిట్టికి తెలియదు, అతని మనసులో అప్పుడే ఒక కొత్త ప్రేమ కథ మొదలైందని. మరుసటి రోజు సాయంత్రం వసు మెహందీ సందడి తర్వాత సంగీత్ వేడుక కోసం ఆదిత్య గారి ఇల్లు మరింత కొత్త శోభను సంతరించుకుంటుంది. పెరట్లో రంగురంగుల లైట్లు, డిస్కో బల్బ్స్, స్టేజ్ అంతా అమర్చి ఉంటాయి. బంధువులు, స్నేహితులు అందరూ మెరిసే దుస్తుల్లో వచ్చి చేరతారు. మ్యూజిక్ సిస్టమ్ నుండి హుషారైన పాటలు వినిపిస్తుంటాయి. వసు, రాహుల్ వేదిక మధ్యలో కూర్చుని ఉంటారు. వారి చుట్టూ స్నేహితులు, బంధువులు డ్యాన్సులతో సందడి చేస్తుంటారు. ఛాయా కూడా ఒక అందమైన లెహంగాలో మెరిసిపోతూ వసు ప్రక్కనే కూర్చుంటుంది. ఆమె కళ్ళల్లో ఒక రకమైన ప్రశాంతత, సంతోషం కనిపిస్తాయి. ఆదిత్య కూడా ఒక నీలం రంగు షేర్వానీలో చాలా హుందాగా కనిపిస్తాడు. అతను ఒక మూలగా నిలుచుని తన ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉన్నా అతడి చూపులు అప్పుడప్పుడు ఛాయా వైపు వెళ్తుంటాయి. ఇంతలో స్టేజ్ పై ఉన్న రాహుల్ మరియు వసూలు ఇద్దరూ చూడముచ్చటగా ఉంటారు. ఒక మెలోడీ పాట మొదలవ్వగానే వారి కళ్ళల్లో ఒకరిపై ఒకరికి ఉన్న
లవ్, హ్యాపీనెస్ స్పష్టంగా కనిపిస్తాయి. రాహుల్ వసు చేతిని సున్నితంగా అందుకుని ఆమెను వేదిక మధ్యలోకి నడిపిస్తాడు. వారి డ్యాన్స్ స్టెప్పులు చాలా సహజంగా, సున్నితంగా ఉంటాయి. ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ, ఒకరి స్పర్శను మరొకరు ఆస్వాదిస్తూ వారి ప్రేమను డ్యాన్స్ ద్వారా వ్యక్తం చేస్తారు. రాహుల్ వసుని నవ్వించటానికి, సరదాగా ఆట పట్టించడానికి ప్రయత్నిస్తుంటాడు. వసు కూడా సిగ్గుపడుతూనే అతనితో కలిసి అడుగులు వేస్తుంది. వారి డ్యాన్స్ ముగియగానే అందరూ చప్పట్లు, కేకలతో వారిని అభినందిస్తారు. ఇంతలో అప్పారావు పచ్చరంగు షర్టుతో మెరిసే లుంగీ ధరించి అతడు వస్తూనే చిట్టు కోసం అతని కళ్ళు వెతుకుతుంటాయి. చిట్టి ఎరుపు రంగు చుడిదార్లో సుందరమ్మ గారి ప్రక్కన నిలుచుని ఉంటుంది. అప్పారావు ఆమె ప్రక్కన చేరి తన వన్ సైడ్ లవ్ పెర్ఫార్మెన్స్ను మొదలు పెడతాడు. అతడు చిట్టి చెవికి దగ్గరగా చేరి గుసగుసగా, చిట్టిగారు, ఈ లైట్లు వెలుగులో మీ అందం మరింత పెరిగింది. ఈరోజు నా కోసం డ్యాన్స్ చెయ్యరా అంటాడు. చిట్టి విసుగ్గా తన వైపు చూస్తుంది. ఆమె కూడా గుసగుసగా, చూడప్పారావు, పనులు చేసుకోవటానికి వచ్చావా లేక పిచ్చి వేషాలు వెయ్యటానికా? మర్యాదగా వెళ్ళి పని చూసుకో, లేకపోతే సుందరమ్మగారితో చెప్పగలను అంటుంది. అప్పారావు నవ్వుతూ, సుందరమ్మగారు ఏమన్నా నా ప్రేమను ఆపగలరా చిట్టిగారు? మీరు డ్యాన్స్ చేయకపోతే నేను చేస్తాను, మీకు డెడికేట్ చేస్తాను అంటాడు. అయినా నేను నీతో కలిసి డ్యాన్స్ చెయ్యను. నీతో కలిసి డ్యాన్స్ చేస్తే నలుగురు నవ్వుతారు. మర్యాదగా వెళ్ళి కూర్చో అంటుంది చిట్టి. అప్పారావు కళ్ళతో నవ్వుతూ బ్రతిమలాడుతూ, చిట్టిగారు, ప్లీజ్ నా కోసం ఒక పాట. మీరు నాతో డ్యాన్స్ చేస్తేనే ఈ సంగీత్ సక్సెస్ అవుతుంది. లేకపోతే నేను ఇక్కడే ఈ నేల మీదనే పడుకుంటాను అంటాడు. చిట్టి అతడిని విసుగ్గా చూసినా అప్పారావు మొండిగా ఆమె చేయి పట్టుకుని వేదిక మధ్యలోకి లాక్కుని వెళ్తాడు. చిట్టి మరియు అప్పారావు స్టేజ్ మీదకు వెళ్ళగానే అక్కడ అంతా నవ్వుల హరివిల్లు విరుస్తుంది. అప్పారావు తనదైన పచ్చరంగు షర్ట్, మెరిసే లుంగీతో డ్యాన్స్ చేయటానికి సిద్ధంగా ఉంటాడు. చిట్టి మాత్రం అతనితో డ్యాన్స్ చేయటానికి అస్సలు ఇష్టపడదు. ఏయ్ అప్పారావు, నేను నీతో డ్యాన్స్ చెయ్యను. నువ్వు డ్యాన్స్ చేస్తే నలుగురు నవ్వుతారు. మర్యాదగా వెళ్ళి కూర్చో అని గుసగుసగా కోపంగా అంటుంది చిట్టి. అప్పారావు కళ్ళతో నవ్వుతూ బ్రతిమలాడుతూ, చిట్టిగారు, ప్లీజ్ నా కోసం ఒక పాట. మీరు నాతో డ్యాన్స్ చేస్తేనే ఈ సంగీత సక్సెస్ అవుతుంది. లేకపోతే చెప్పానుగా, నేను ఇక్కడే పడుకుంటాను అంటాడు. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరండి. ఈ కథకు సంబంధించిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.